పండుగ రోజు, కార్మికుల రోజు, ఒక చరిత్ర. కార్మికులకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఎందుకంటే 1923లో ఇదే రోజు మొట్టమొదటిసారి మన దేశంలో మేడే జరుపుకున్నాం. అప్పటి నుండి ప్రతి ఏడాది కూడా మే 1న కార్మికుల యజమానుల ఇద్దరి కోసం ఈ పండుగలాగా జరుపుకుంటున్నాం. ఏది ఏమైనా మనకు 8 గంటల పని దినాన్ని కూడా మనం ఈ మేడే సందర్భంగా మనం అందరం కూడా సాధించుకున్నాం. ఎట్లయితే మేడే సాధించుకున్నామో అలాగనే కొట్లాడి మన తెలంగాణను సాధించుకున్నాం మన కేసీఆర్ గారు. ఏది ఏమైనా ఈరోజు కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, మేనేజ్మెంట్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ప్రశాంతంగా. ఏది ఏమైనా మనం చూస్తున్నాం. మనకు నేను కార్మిక మంత్రి అయినాక ఒక కార్మిక మంత్రి కావడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇంత పెద్ద పదవి కార్మికులకు ఒక మంత్రిగా కావడము నా జన్మలో ఎప్పటికి కూడా మీ రుణం తీర్చుకోలేను. మా జన్మలో కూడా ఎప్పటికి కూడా మిమ్మల్ని మర్చిపోలేను. ఏది ఏమైనా నేను మంత్రి అయినాక 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ప్రపంచమంతా కూడా అతలం కుతలమైంది. అందులో ఎక్కువ నష్టపోయింది ఎవరంటే కార్మికులే నష్టపోయారు. చాలా నష్టపోయింది వాళ్ళు. అసలు వాళ్ళకి ఏం చేయాలనో కూడా అర్థం కాలేదు. ఎక్కడ కూడా దిక్కుజోయలే. ఆ టైంలో మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెద్ద మనసుతోటి ధైర్యం చేసి నేనున్నా అని చెప్పి కార్మికుల బిడ్డలందరికీ కూడా భోజనాలు పెడుతూ, వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ, వాళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తూ, వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద భవన కార్మికులను అందరినీ, భవన బిల్డర్స్ని అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మీటింగులు పెట్టి మన కేటీఆర్ సార్ కూడా వీళ్ళకందరికీ కూడా భోజనాలు పెట్టాలి, మందులకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు అనాథలు అయిపోయినరు, వీళ్ళకి పనులు లేవు, ఏమవుతుందో కూడా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదుకున్న ఘనత మన కేసీఆర్, కేటీఆర్ గారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కార్మికులంటే ఆషామాషి కాదు. కార్మికులు ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు? కార్మికులు. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది మన కార్మికులే కట్టిండ్రు. ఒక యాదగిరి గుట్టను ఎవరు కట్టిండ్రు? మన కార్మికులు, మన కార్మికులు, మన కార్మికులు. అదే మాదిరిగా ప్రపంచంలోనే, భారతదేశంలోనే పెద్దది మన అంబేద్కర్ గారి మన సెక్రటరేట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులే, కార్మికులే. అంబేద్కర్ విగ్రహం కానీ, యాదగిరి గుట్ట కానీ, మన అమరవీరుల స్తూపాలు కానీ ఇవన్నీ ఎవరు కట్టిర్రు అనుకుంటున్నారు? మన సీఎం కేసీఆర్ గారి ఆలోచన, మన కేటీఆర్ గారి ఆచరణ, మన కార్మికుల పనితనం. ఇన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి 28 రాష్ట్రాలలో ఒక ప్రాజెక్టు లేదు, ఓ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, ఓ యాదగిరిగుట్ట లాంటి పెద్ద ఇది లేదు, దేవాలయం లేదు. ఇంత పెద్ద సెక్రటరీ అయితే దేశంలోనే లేదు. కొత్త రాష్ట్రం 9 సంవత్సరాలలో సాధించుకొని ఒక చరిత్ర సృష్టించారు మన కేటీఆర్, కేసీఆర్. అందులో 2 సంవత్సరాలు అయితే కరోనాలనే పోయింది. ఈ పీరియడ్లో 2 సంవత్సరాలు అయితే కరోనాలనే పోయింది. ఇప్పుడు వచ్చిందంతా 1 సంవత్సరం సరే నరసండే కదా మనం ఇదంతా చేసుకుంటున్నాము. మామూలు విషయం కాదు. రాత్రి పగళ్ళు కార్మికుల కోసం మన సీఎం కేసీఆర్ గారు కేంద్రంలో కార్మిక మంత్రి ఉండే, ఆయనకు తెలుసు కార్మికుల బాధలు, మంచి చెడ్డ అన్నీ తెలుసు. తెలిసబట్టుకనే ఇవాళ ఆనందంగా మన కార్మికులందరూ కూడా అన్ని రకాలు కూడా ఇవాళ మన ప్రతి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఇలా రెగ్యులరైజ్ చేస్తున్నాడు. రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదు. మొన్ననే ఫస్ట్ సైన్ ఎవరు పెట్టిండ్రు? మన కాంట్రాక్ట్ కేసీఆర్ గారు సైన్ పెట్టిండు. పెద్ద మనసుతోటి మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు వలసపోదురు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు
వలస వదురు, కరెంట్ ఉండకపోవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడవకపోవు, పెద్ద ఇండస్ట్రీస్ కూడా నడవకపోవు, నీళ్లు ఉండకపోవు, ఏముండకపోవు, దరిద్రం చేసి పెట్టిరు కంబైన్డ్ రాష్ట్రంలో. మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు చంపుకొని రాత్రింబగలు తండ్రి కొడుకులు మన రామచంద్రులు కష్టపడి తెలంగాణను అన్ని రకాల కూడా సాధించారు కార్మికుల కోసం. మన పాలమూరు నియోజకవర్గం అంటే మహబూబ్ నగర్ అంటే పాత జిల్లా అంతా వలసపోదురు, లక్షల మంది వలసపోదురు, బొంబాయికి పోతురు, సూరత్కి పోతురు బతుకు తెరువు కోసం. ఇక్కడ బతుకు తెరువే లేకుండే మన సీఎం కేసీఆర్ వచ్చినాక ఇవాళ భారతదేశంలో 15 రాష్ట్రాల కార్మికులకు బతుకు తెరువు చూపించిండు మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో బయటి రాష్ట్రాలకి ఎంతమంది వస్తున్నారు అనుకుంటున్నారు? 25 లక్షల మంది పనిచేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. 15 రాష్ట్రాలకి వెళ్ళి పక్క రాష్ట్రాలకి వెళ్ళి మన తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు, వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది. అంతకుముందు మనకే ఉపాధి దొరకకపోవు, ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఉపాధి ఇస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. అది మన కేటీఆర్. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పెద్ద మాటలు చెప్తున్నారు, పెద్ద డబ్బా కొడుతున్నారు, రోడ్ల పొడత తిరుక్కుంటా. వాళ్ళు ఏం చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు ఓ నీళ్ళు ఇచ్చిరా, ఓ కరెంట్ ఇచ్చిరా, ఒక ఉపాధి తెప్పించిరా, ఒక ఫ్యాక్టరీలు తెచ్చిరా, ఉన్నాయి మూత పడేసి మొత్తం సత్యనాశ చేసి పెట్టిర్రు. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు, కార్మికులకు ఏం సాధించారు? ఇలా ప్రతి జాగాలో కూడా ప్రపంచంలో దావుస్కు పోయి ప్రపంచ దేశాలతో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ లాంటి కంపెనీలను మొత్తం అమెరికా తర్వాత తీసుకొచ్చిన ఘనత హైదరాబాద్కు మన కేటీఆర్ కాదా? ఆ కంపెనీలన్నీ వస్తే మనకేం లాభమని మీరు అనొచ్చు, కానీ ఆ కంపెనీలన్నీ వస్తేనే కదా మన యువతకు ఉపాధి దొరికేది, మనకు యువతకు ఉద్యోగాలు వచ్చేది. ఆ పెద్ద కంపెనీలే రాకపోతే మనకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి? ఇదే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రూపాయి ఇస్తలేదు, ఉన్న కోచ్ ఫ్యాక్టరీలు కానీ ఏమి ఇస్తలేదు, ఉన్న పబ్లిక్ సెక్టర్లన్నీ అమ్మిపడేస్తున్నారు, వాళ్ళంతా పిరం చేసేస్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్, కాస్ట్లీ ప్రైమ్ మినిస్టర్. దేశంలో ఏమన్నా ఇప్పటిదాకా నా జీవితంలో చూసిన 50 ఏళ్ళ సంది ఏదన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారంటే మన ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారే. ఎందుకంటే ఆయన గ్యాస్ పెంచిండు, పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు. ఆయన పెంచింది లేనే లేదు. మన నోరు కొట్టి మన కడుపులు కొట్టి దానికి ఒక్కనికే పెడుతున్నాడు. అదాని ఆస్తి ఎంతో తెలుసా మీకు? అదాని మోడీ రాకముందుకు ఆయన ఏమీ లేకుండే. ఇప్పుడు ఈ 9 ఏళ్లలో అదాని ఆస్తి మీకు చెప్పాలి, 85 లక్షల కోట్లు. నేనే అబ్బురపోయినా, నాకు కూడా మొన్ననే తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే ఆయనది ఒక్కటే 10 రోజులలో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది అదాని ఆస్తి. ఎన్ని లక్షల కోట్లు? 10 రోజులలో రోజుకు 1,00,000 కోట్లు, 10 రోజులలో 10 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంటే పాపం బండింది, భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఒక్కరికే దోషి పెడితే భగవంతుడు చూస్తూ ఊరుకోడు. మన పేద ప్రజలది, మన కార్మికులది ఉసురు తప్పకుండా తలుగుతుంది. పెద్ద ఫ్యాక్టరీలు, ప్రైవేట్ సెక్టార్లు, పబ్లిక్ సెక్టార్లు ఎందుకు అమ్మాలి? ఆయన పరం ఎందుకు చేయాలి? విమానాలు, ఓడరేవులు, కోచ్ ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు మొత్తం అదాని అంటాడు. నోరు తెరిస్తే అదాని. వాని అదృష్టం ఏందో ఏమో. ఎవడేం కట్టకపోయేది లేదు, ఎవడేం తీసుకుపోయేది ఏం లేదు. కానీ పాపం తప్పకుండా పండుతుంది. తప్పకుండా మన కేసీఆర్ 9 సంవత్సరాల సంది మన కేటీఆర్ తెలంగాణను అద్భుతంగా సృష్టించారు. ఎవరు ఊహించలే. ఇంత నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇంత రైతులకు కానీ, ఇంత కంపెనీలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పింఛన్లు కానీ, బీడీ కార్మికులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ పేదోళ్లకు ప్రతి ఇంట్లో ఊర్లల్లో ప్రతి గ్రామం కూడా అద్దం లెక్క తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. 12,700 గ్రామాలు ఉన్నాయి, 69 గ్రామాలు ఉన్నాయి మన దగ్గర. ప్రతి గ్రామం కూడా ఒక గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, ఒక ట్రాక్టరు, ట్రాలీ, ఇవన్నీ కూడా వాటరు, మినరల్ వాటరు, ఒక నర్సరీ, ఇవన్నీ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కదా.
మనం అందరం కూడా ఊర్లలోకి వెళ్ళి వచ్చినాం కదా, మనమేం విదేశాలకి వెళ్ళి రాలే, మనం గ్రామాలకి వెళ్ళి వచ్చినాం. ఇలా మన గ్రామాలు అందంగా తీర్చిదిద్దిన ఘనత మన పెద్ద మనుషులకు, మన నాయనలకు, అమ్మలకు, తండ్రులకు, అమ్మమ్మలకు, నాయనమ్మలకు 2016 రూపాయలు పింఛన్ వేస్తలేడా మనకు? సొంతం కొడుకు కూడా ఇయ్యాడు. సొంతం కొడుకు కూడా 2000 రూపాయలు వేయాలంటే నెల నెలకు బాధపడతాడు, అవస్థపడతాడు. ఎందుకు వేయాలి ముసళ్ళకి అని అంటాడు. ఇలా ముసళ్ళు తలెత్తుకునేటట్టు చేసిండు. తప్పకుండా నేను ఉన్నానని చెప్పి, నేను పెద్ద కొడుకు లెక్క ఉంటానని చెప్పి మన కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇవ్వలేదా? ఒక బిడ్డ ఉడితే పెద్దగా పెళ్లికి వస్తే నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇస్తలేడా? ఇవన్నీ ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వాలు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు ప్రెసిడెంట్లు మన సీఎంను, కేసీఆర్ను, కేటీఆర్ను తిడుతురు. ఎందుకు తిడతారా? మీరు ఎందుకు తిడతారు? మీరు తిట్టవలసింది ఏం అవసరము? మీరేం చేసిండ్రు చూపిర్రి. బీజేపీ ప్రభుత్వం 19 రాష్ట్రాలలో ఉన్నది, వాళ్ళ సీఎంలు ఉన్నారు. మన 28 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ పాలిత ప్రాంతాలు. మరి వాళ్ళ తన చేయండి. మన లెక్క 2000 పింఛన్ ఇవ్వను, మన లెక్క 24 గంటల కరెంట్ ఇవ్వను, మన లెక్క మినరల్ వాటర్ ఇవ్వను, మన లెక్క ఆసర్ పింఛన్లు, కళ్యాణ లక్ష్మి ఇవ్వను. అది చేత కాదు. ఆడ ఇయ్యరు. పక్క రాష్ట్రాలలో వీడు వచ్చి మొత్తుకుంటారు, తిడుతున్నారు. మొత్తుకునే విడిచిపెట్టి తిడుతురా, చెట్ట మాటలు తిడుతురు. వాళ్ళు ఎట్లా కొట్టుకపోతారంటే గాలికి మన ఉసురు తలిగి. ఎందుకంటే పని చేసిన వాళ్ళని తిడితే ఎట్లయితుంది? కార్మికుల పక్షపాతే మన కేసీఆర్. కార్మిక మంత్రి చేసిండు. నాకు తెలుసు కరోనా టైంలో మొత్తం మన కార్మికులంతా కూడా 25 లక్షల మందికి వాళ్ళకి ట్రైన్లు పెట్టి, బస్ ఛార్జీలు పెట్టి, అన్ని పెట్టి వాళ్ళకు పంపించి వాళ్ళనంతా కూడా డబ్బులు ఇచ్చి పంపించి మళ్ళీ రిటర్న్ తెప్పించిన ఘనత మనది, మన కేసీఆర్. ఇలా హైదరాబాద్ పోతే ఒక అమెరికా లేదు, అమెరికా కూడా పాత పడిపోయింది. బాంబే కూడా పాత పడిపోయింది. బెంగళూరు కూడా అవుట్ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్ కలకలలాడుతున్నది. హైదరాబాద్ అంటే ఒక చరిత్ర. ఒకనాడు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు ఉండే, ఇవాళ ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్. అమెరికా తర్వాత పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయంటే హైదరాబాద్. ఇదంతా మన కేటీఆర్ చలవ కదా. అంత మంచి మంత్రి, డైనమిక్ మంత్రి ఎక్కడైనా ఉన్నాడా ఇండియాలో? ఐటీ మంత్రి. ఇవంతా యువతకి లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా మీరు చూడండి, నెక్స్ట్ 3-4 సంవత్సరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్ అవుతుంది. గొప్ప యువతకు ఉద్యోగాలు వచ్చేది హైదరాబాద్ వస్తుంది. మంచి రోజులు వచ్చేది హైదరాబాద్ కార్మికులకే, మన తెలంగాణ కార్మికులకే మంచి రోజు వస్తుంది. మీరంతా పెద్ద పెద్ద బిల్డర్లు అవుతారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అవుతారు. మీరందరూ కూడా ధైర్యం చేయండి. నేను ఒకటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదృష్టం అనేది యాన్నో దొరకదు. అదృష్టం అనేది యాన్నో ఉండదు. అదృష్టం అనేది మన చేతనే ఉంటది. భగవంతుడు అనేది యాన్నో ఉండాడు. భగవంతుడు అనేది ఎక్కడో ఉంటాడు. భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటాడు. నా సంగతి మీకు తెలుసు. నేను ఒక కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన, పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టా, స్కూళ్ళు పెట్టా. ఇలా సక్సెస్ అయినా, కష్టపడ్డా సక్సెస్ అయినా. మా సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో కార్మిక మంత్రినైనా. నా అదృష్టంగా భావిస్తా కార్మిక మంత్రి అంటే. మీకు కూడా అదృష్టం మీ చేతనే ఉంది. దేరే లేకిన్ అందరు నయ్యే భగవంతుడు ఉన్నాడు. మీకు కూడా మీకు కొన్ని కష్టాలు ఉండొచ్చు, మీరు ఇప్పటికి కూడా ప్రాబ్లంలు ఉండొచ్చు. మీ అందరు కూడా మీ పిల్లలను గొప్ప గొప్ప చదువులు గురుకుల పాఠశాల చదివించుకోండి. మీ పిల్లలు చాలా గొప్పలు అవుతారు. ప్రపంచమంతా కూడా మన పిల్లలను చూస్తుంది. మన పిల్లలకు మంచి స్కిల్ ఉన్నది, మంచి టాలెంట్ ఉంది, మంచి తెలివి పనులు ఉన్నారు మన పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే పని చేయండి. మీరు ఎట్లయినా కార్మికులు, మీరంతా కష్టపడుతున్నారు. మీ పిల్లలను గట్టిగా చదివిస్తే మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. మీ పిల్లలు ప్రపంచాన్నే వెళ్తారు. మీ పిల్లలు ఒక సత్యానాదేళ్ల మాదిరిగా. ఇప్పుడు లండన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరనుకుంటున్నావు? మన ఇండియానే. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. సత్యానాదేళ్ల మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? మన తెలుగు బిడ్డనే. మన తెలివితేటలు లేవనుకో. ఇప్పుడు నన్నే చూడండి, ఒక పాలమెట్టోడు ఇవాళ కార్మిక శాఖ మంత్రి. పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మల్లారెడ్డి. టాప్ సైంటిస్టులను తయారు చేస్తున్నా, టాప్ ఇంజనీర్లను తయారు చేస్తున్నా, టాప్ మెడికల్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా.
నేనేం ఇంజనీర్ కాదు, డాక్టర్ని కాదు, మళ్ళా ఒక ఆర్డినరీ సింపుల్ మ్యాన్, సింపుల్ లో ప్రొఫైల్, హై థింకింగ్. కష్టపడితే గ్యారంటీగా సక్సెస్ అవుతారు. అది దానికి మోడల్ నేనే మోడల్. షార్ట్ కట్లు ఎవ్వరు సక్సెస్ గారు. తెలంగాణను 9 సంవత్సరాలల్లా మరో అద్భుతం, మరో ప్రపంచం చేసిండ్రు తండ్రి కొడుకులు కేసీఆర్, కేటీఆర్. ఇలా అందరూ కేసీఆర్ దానికోసమే ఆలోచిస్తున్నారు. మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం ఎందుకు దూసుకుపోతుంది, ఎంత గొప్ప రాష్ట్రం అయింది, ఎందుకు ఇంత గొప్ప రాష్ట్రం అయింది, ఎందుకని మంచి విద్యా సంస్థలు. ఇలా ఆంధ్ర పోయింది, ఆంధ్ర అవుట్ అయిపోయింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది వస్తున్నారు మన కేసీఆర్ను చూసి. మన కేసీఆర్ సినిమా యాక్టర్ కాదు, మామూలు మన తెలంగాణ సీఎం. కానీ ఇప్పుడు మహారాష్ట్రకు పోతే లక్షల మంది బ్రహ్మరథం పడుతున్నారు. రేపు మహారాష్ట్రలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆంధ్రలో కూడా వాళ్ళు పెద్ద అంతా కుల రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రలో రెడ్డి రాజకీయం అలాగా, కాపు రాజకీయం అలాగా, కమ్మ రాజకీయం అలాగా. ప్రజలను మాత్రం ఎవ్వడు పట్టించుకుంటలేడు. రేపు పట్టించుకునేది కూడా మన బీఆర్ఎస్ కేసీఆరే. పోలవరం కట్టేది కూడా ఎవరు? కేసీఆర్. విశాఖ ఉక్కు కార్యక్రమం విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు? మన కేసీఆరే. ఎవ్వరికి ఆ దమ్ము లేదు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే 2024లా. ప్రతి జాగలో కూడా కేసీఆర్కి ఎంత గాలి నడుస్తుందంటే మీరు ఊహించలేరు. మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన ఎంత పవర్ తెలంగాణ ఎంత పవర్ నడుస్తుందో మన కేసీఆర్ది మనకు తెలియదు. మనకు బయట పోతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఆంధ్రలో మాకు కేసీఆర్ లాంటి సీఎం కావాలి, కేసీఆర్ లాంటి పరిపాలన కావాలి, తాగునీరు, సాగునీరు, హరితారం, మా పిల్లల కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ ఈ మాదిరిగా కావాలని కోరుకుంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రాకి మనకు తేడా. ఆంధ్రది మనం ఒకటేసారి అలాగైందా? 2 ఒకటే పోటీలు అయినాయి కదా. ఆడ కూడా పోలవరం కేంద్రం ఇచ్చింది దానికి డబ్బులు, అయినా కడతలేరు. మన కేంద్రం ఇవ్వకుండా మన కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు మనది కంప్లీట్ అయింది. మనకు అన్నీ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మొన్న ఎంసెట్ పిల్లలు రాసిర్రు. తెలంగాణ ఎంసెట్కు 3 లక్షల మంది మన తెలంగాణ పిల్లలు ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణకు రాసిర్రు. 75,000 మంది ఆంధ్రాకి వెళ్ళి రాసిర్రు మన తెలంగాణలో. ఎందుకు రాస్తున్నారు? విద్యా వ్యవస్థ, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ చదవాలని హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ అన్ని రకాల కూడా బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి, డిసిప్లిన్ బాగుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ చదువుకుంటే వాళ్ళకు మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి, మళ్ళీ ఫ్యూచర్ ఉందని చెప్పి 75,000 మంది ఆంధ్రాకి వెళ్ళి రాసిర్రు మన తెలంగాణ. అంటే మనకు తెలంగాణ ఎంత డిమాండ్ ఉందో చూడు. మన పిల్లలకు స్కూల్ వ్యవస్థ కానీ, ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ, మెడికల్ వ్యవస్థ కానీ, తెలంగాణకు 17 మెడికల్ కాలేజ్